తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు, మీకు ఎంతగా మర్యాద, ఎంత సంస్కారం. ఇది మీకు కాదు, మీరు కూర్చున్న సీట్కి మేం గౌరవించే ఒక సీఎంగా మీకున్న ఆ హోదాకి వచ్చిన 2.5 సంవత్సరాలకే ఎన్ని కుట్రారు, ఎంతమందిని ఉసురు పోసుకుంటారు, ఎంతమందిని బాధ పెడతారు. ఆలోచించండి. మీరు సీఎం కానికి ఎంతమంది ఉసురు పోసుకున్నారో మాకు తెలుసు. ఈరోజు జూబ్లీస్లో ఎలక్షన్స్, రౌడీజం, గూండాయిజం, దొంగ ఓటింగ్, దొంగ ర్యాగింగ్, ప్రజలకు డబ్బు పంచిపెట్టడం, డబ్బును వెలగేసి ఓటింగ్ తెచ్చుకొని సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నది బీఆర్ఎస్ గెలిచిందని. ఈరోజు బీఆర్ఎస్ వేసిన ఒక భిక్షతో ఎమ్మెల్యే అయిపోయినది మీ కాంగ్రెస్ ఉన్న వ్యక్తులని. మీరు ఎలా పండగ చేసుకుంటారు? ఎలా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ఆలోచించండి. అంతం మొదలయ్యింది, కానీ ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఇంకో నడిస్తే ఒక 2.5 సంవత్సరం, 3 సంవత్సరాలు మీ రౌడీజం, మీ గూండాయిజం, మీ దౌర్జన్యాలు నడుస్తాయి. దాని తర్వాత వచ్చేది మాత్రం కేసీఆర్ గారే, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ గవర్నమెంటే రాబోతుంది. నేను అప్పుడు మీకు చెప్పినాను, మీతో కలిసి నడిచి కష్టపడ్డప్పుడు కూడా రేవంత్ రెడ్డి అన్న గారు మీరు న్యాయంగా ఉండండి, మీకు పదవి వచ్చినాక నీతిని మర్చిపోకండి అని చెప్పినాను. నిరుపేదలని విడిచిపెట్టొద్దని చెప్పినాము. ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపించిన ప్రజలని అన్యాయం చెయ్యొద్దు, దొంగ కబ్జాలొద్దు, దొంగ నాయకులను పక్కన పెట్టుకోవద్దు. ఇవన్నీ మీరు ఓకే అంటేనే మేము మీ చెంతకు వస్తామంటే అన్నిటి ఒప్పుకున్నాకనే మేము మీకు సహాయం చేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకి మీరు ఏం దెబ్బేశారో, ఎంత మోసం చేశారో 2.5 సంవత్సరానికి నాతో సహా తెలుస్తుంది. ఈ 3 సంవత్సరాలు మీ రాజ్యాన్ని ఏలితే ఏదండి? మీరు కబ్జా చేసుకున్నా, దొంగలని మీ పక్కన పెట్టుకున్నా, ఎన్ని రౌడీతనాలు చేసుకున్నా, ఎంత రౌడీజా చేసుకున్నా, ఎంత మా దాంట్లోని బెదిరించినా, భయపడించినా కొద్ది రోజులే. అది ఆలోచించండి. ఎందుకంటే ఏ మనిషికి ఈ జీవితం శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు మంచి చెయ్యండి, చేతనైతే చెడు మాత్రం చేయకండి. ఒక నాయకుడు వస్తే మా దాంట్లో బ్రతుకుతారు, నిరుపేదలు బ్రతుకుతారు, మాకు న్యాయం జరుగుతుంది అన్న ఒక జనములో ఉన్న విశ్వాసాన్ని సంపేయకండి. ఇప్పుడైతే మీరు సంపేస్తున్నారు. కాలమే మీకు తీర్పునిస్తుంది. ఆలోచించండి.